సిరపడు సిత్తరాల సిరపడు ఉత్తరాన ఊరి శివర సిత్తరాల సిరపడు కన్ను పిల్లి సూపులతో గుండెలోన గుచ్చాడు సక్కనమ్మ వెనక పడ్డ పోకి రోళ్ళని ఎరగదంతే సక్కనమ్మ వెనక పడ్డ పోకి రోళ్ళని ఎరగదంతే సక్కనమ్మ కళ్ళల్లో ఏల ఏల సుక్కలొచ్చే సక్కనమ్మ కళ్ళల్లో ఏల ఏల సుక్కలొచ్చే. హాయ్ హాయ్ అందరూ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేశా కదండి. ఏమనుకోవద్దు, కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల కొంచెం లాంగ్ వీడియోస్ పెట్టలేకపోయాను. ఇప్పటి నుంచి కంటిన్యూగా పెట్టడానికి ట్రై చేస్తాను. ఇదైతే ఈ వీడియో తీసి కూడా 2-3 మంత్స్ అవుతుందండి. ఇప్పుడు కాదు, మేము ఏప్రిల్ ఎండ్ ఆ టైంలో పెనుగంచిప్రోలు వెళ్ళామండి. మా అమ్మమ్మ మా తాత వాళ్ళది మొక్కుబడి. సొమ్ము ఒకటిది సోకొకటిది అంటే ఇదేనేమోనండి. మొక్కుబడి వాళ్ళదైతే ఆ యాట పట్టుకొని మా అబ్బాయి గుడి చుట్టూ తిరిగాను. వాడు ఎవ్వరికి ఇవ్వకుండా వాడు ఒక్కడే ఎంజాయ్ చేశాడండి అసలు ఆ పుటేలతో అయితే. కానీ చిన్నపిల్లలు కదా అని చెప్పేసి మా ఊళ్ళో అందరూ వదిలేశారు. మేమైతే సాటర్డే నైటే వెళ్ళిపోయామండి. అక్కడ నైట్ నిద్ర చేసుకొని ఎర్లీ మార్నింగ్ లేసి ఇంకా పొంగల్ పెట్టుకొని ఆ మొక్కు చెల్లించేసుకొని తోటలోకి వచ్చేసామండి. ఎర్లీ మార్నింగ్ మా అక్క అయితే కోడినిచ్చింది అమ్మవారికి. మా తాత వాళ్ళేమో యాటనిచ్చేసారు. ఆ కోడేమో మేము ఫ్రై చేసేసుకొని తినేసాము. ఇంకా ఇది మటను కట్ చేసేలోపు ఇంక ఇవన్నీ కూరగాయలు కట్ చేసుకోవడం అలాంటివన్నీ చేసేసుకున్నాము. మా అంకుల్ మాత్రం బోటి కర్రీ కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారండి. కానీ మనకైతే అంత టేస్ట్ అనిపించలేదు. ఎలా అంటే మనం బోటీని ఒక 2-3 సార్లు ఉడకబెట్టి తర్వాత ఆయిల్‌లో వేసి మసాలాలు అవన్నీ వేసి బాగా వండుకుంటాము. అంకుల్ మాత్రం ఒక 2-3 టైమ్స్ ఉడకబెట్టారు. ఆయిల్ వేయకుండా ఓన్లీ పసుపు, ఉప్పు, వాటర్ వేసి బాగా 2-3 టైమ్స్ ఉడకబెట్టారండి. ఉడకబెట్టిన తర్వాత అదంతా తీసుకొచ్చి గోంగూర మనకి ఉడికిపోయిద్ది కదా, ఉడికినాక అంతా అయిపోయినాక ఈ గోంగూరలో కలిపేశారు. మనం ఏంది మసాలాలంతా అయిపోయి కూర అన్నీ పట్టించేసిన తర్వాత గోంగూర వేసి కలిపి చేస్తాము. కానీ అంకుల్ కొంచెం డిఫరెంట్గా చేశారు. అదొక్కటి తప్ప, గోంగూర బోటి తప్ప మిగతా అదంతా పర్ఫెక్ట్గా కుదిరిందండి. బిర్యానీ కానీ, కర్రీ కానీ, రైతా, ఇంకా ఈ గోంగూర విడిగా గోంగూర కలుపుకుంటే బాగుంది. కానీ బోటి మసాలాలు లేక సప్పగా ఉంది అన్నట్టు అనిపించింది మాకైతే. కానీ ఎవరి అంటే అంకుల్ కొత్తగా ట్రై చేశారేమో మేబీ. కొంతమంది ఒక్కొక్కరు ఒక రకంగా వండుతారు. మా అమ్మ ఒక రకంగా వండిద్దండి బోటి కర్రీ, అది బాగుండిద్ది. మా అత్తయ్య వాళ్ళు తెలంగాణ స్టైల్లో వండుతారు బోటి కర్రీ, అది మాత్రం ఇంకా చాలా బాగుండిద్దండి. అంటే ఒక్కొక్కరు ఒక్కోలాగా వండుతారు, అన్నీ బాగుంటాయి. కానీ అంకుల్ చేసింది మాత్రం నాకేమంత అనిపించలేదు. చూడండి మా బొడ్డోడు వాళ్ళ మీదకి ఎలా ఎగబడుతున్నాడో. అందరూ మావలే, ఇద్దరు బాబాయిలండి, మొత్తం మావలే మా అబ్బాయికి. చూడండి ఎట్ట ఎగబడుతున్నారు. అంతమందిలో కూడా మేము ఇద్దరమే ఆడపిల్లలమండి. దగ్గర దగ్గర మేము ఒక 13 మంది 13 మంది అబ్బాయిలు, 13-15 ఉన్నారండి అబ్బాయిలు. మేమిద్దరం ఆడపిల్లలమండి అంతే. అంతా మగపిల్లలేనండి. చూడండి అంతమంది మీద కూడా ఎట్ట ఎగబడుతున్నాడు మా అబ్బాయికి. అస్సలు వాడికి భయమే లేదు. ఇదిగోండి ఫైనల్‌గా బిర్యానీ అయిపోయింది. అంకుల్ ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి అని చెప్పి తీస్తుంటే, ఎందుకు అంకుల్ మనమే కదా ఎవరున్నారు అంటే, లేదమ్మా అన్నపూర్ణాదేవికి పెట్టాలి కదా అని చెప్పేసి అంకుల్ కొద్దిగా అన్నం తీసి నిప్పుల్లో వేసేసారు. కానీ అంకులు నెయ్యి అది దగ్గర దగ్గరగా ఒక 1/2 కేజీ నెయ్యేమో వేశారండి. కానీ అంత అంటే ఎలా అంటే మరీ ఆయిల్‌గా అలా ఏం లేకుండా కూడా సరిపోయింది. అంకుల్ వేసిన, ఎందుకు అంకుల్ అంత నెయ్యేస్తున్నారు, వామ్మో వాటర్ ఎక్కువ అవుతాయి, వద్దు వద్దు అన్నారు. ఏం కాదు, సరిపోయిద్ది అని చెప్పేసేసారు. నెయ్యి, జీడిపప్పు, బాదం పప్పు వేశారు కదా, వాటి ఫ్లేవర్‌కి అసలు అద్దిరిపోయిందండి నిజంగానే బిర్యానీ. అండ్ కర్రీ కూడా చాలా బాగా చేశారు. ఈ తోటలో అండి పెనుగంచిప్రోలైతే మేలో అసలు అబ్బబ్బబ్బబ్బా! సందే ఉండదు. సండే రోజే చేసుకుంటారు అమ్మవారికి. అసలు కిక్కిరిసిపోయి ఉంటారు జనాలు. అంత బాగుండిద్దసలు. మేమేంటంటే ముందే వెళ్ళాము. ఆహ్, ఏప్రిల్‌లో వెళ్ళలేదండి మేము. మార్చ్ ఎండింగు అలా వెళ్ళాము. ఆ మూమెంట్‌లో అంత రష్ లేదు.
ఉన్నారు కానీ మరి అక్కడక్కడక్కడక్కడక్కడొకళ్ళు ఉన్నారు. అయితే నాకు ఇక్కడ ఒక చెట్టులో బీర్ బాటిల్ దొరికిందండి. నేను వీడియో తీద్దామని చెప్పి తీస్తుంటే మా అంకుల్ నీ దుంపదేగా నేనే దొరికానా అన్నాడు. ఏం తాత నీదనుకోలేదు తాత, ఎవరో పిల్లలు ఆడ పెట్టుకొని వెళ్ళిపోయి ఉంటారులే అనుకున్నా అంటే, కాదమ్మా నాదేనమ్మా తీసుకో వీడియో తప్పే ఉంది అన్నారు. అయ్యో తాత సరదా తాగులే నేనేదో ఊరికనే వీడియో కోసం చేశా అన్న. ఇదిగోండి లాస్ట్ అండ్ ఫైనల్గా ఇలా ఫస్ట్ పిల్ల బ్యాచ్ మొత్తం కూర్చున్నామండి. తర్వాత పెద్దోళ్ళు కూర్చున్నారు భోజనాలకి. కానీ చాలా ఫ్యామిలీ మొత్తం కలిసి అంత బాగా ఎంజాయ్